2021లో పుష్ప ది రైజ్ ఒక ఊపు ఊపింది. తెలుగులో యావరేజ్ అయినా నార్త్లో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ని దేశమంతా చూసి ఓన్ చేసుకుంది. ఈ సినిమా హిట్ అవడంతో కంటిన్యూ చేస్తూ పుష్ప 2 తయారైంది. టీజర్, ట్రైలర్, పాటలు అన్ని విషయాల్లోనూ క్రేజ్ పెంచుకుంటూ వచ్చి ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా 12,500 స్క్రీన్లలో 6 భాషల్లో భారీగా రిలీజ్ అయింది పుష్ప 2. ఇప్పటి వరకైతే డివైడ్ టాక్ తో నడుస్తుంది. సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు. సింపుల్ గా ఈ సినిమా కథ చెప్పాలంటే, పుష్ప కూలి స్థాయి నుంచి బడా డాన్ గా ఎదుగుతాడు. 100 కోట్లలో దందా చేసే స్థాయికి చేరుతాడు. ఎమ్మెల్యే సిద్దప్ప, రావు రమేష్ తన పార్టీకి పుష్ప ద్వారా ఫండ్ ఇప్పిస్తుంటాడు. శ్రీవల్లి రష్మిక తన భర్త పుష్పని ముఖ్యమంత్రితో ఫోటో దిగి రమ్మని ఒక కోరిక కోరుతుంది. సిద్దప్పతో పాటు ముఖ్యమంత్రిని కలుస్తాడు పుష్ప. కానీ ఒక స్మగ్లర్తో ఫోటో దిగితే రాజకీయంగా కొంపలంటుకుంటాయని నో చెప్తాడు ముఖ్యమంత్రి. దాంతో పుష్ప ఈగో హట్ అవుతుంది. అయినప్పటికీ భార్య కోరిన కోరిక ఎలా తీరుస్తాడనేది మిగతా సినిమా. కథగా చెప్పుకోవాలంటే 50 భాగం ఇది చందనం దుంగలతో దొంగ పోలీస్ ఆట. అయితే ఈ కథలో సవతి అన్నయ్య ట్రాక్, అతని కూతురు కిడ్నాప్ ఫైట్ ఇదంతా పాత చింతకాయ రొట్టకొట్టుడు కథనంలో ఉంటుంది. అయినప్పటికీ దానిని ఎమోషనల్ గా హై హ్యాండ్ ఫైట్ సీక్వెన్స్ తో తెరకెక్కించడం వల్ల కథనంగా పాత వాసన కొడుతున్న ప్యాకేజింగ్ వల్ల పాస్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇక చిత్తూరు యాసలో సంభాషణలు పలికే విధానంలో స్పష్టత లోపించింది. విలన్ బలంగా ఉంటే హీరో ఎలివేట్ అవుతాడు. కానీ ఈ సినిమాలో బలమైన విలనిజం లేదు. షెకావత్ క్యారెక్టర్ని బలంగా చూపిస్తే బాగుండేది, కానీ అతన్ని ఒక కామెడీ పీస్గా వాడుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే శ్రీను వైట్ల సినిమాలోని విలన్లా ఉన్నాడు. ఇక మొదటి భాగంలో సునీల్, అనసూయ పాత్రలు ఎంత బలంగా ఉండేవో, కానీ ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి సునీల్, అనసూయ పాత్రలు చాలా సాదా సీదాగా ఉండి తేలిపోయాయి. ఇక ఈ సినిమా ప్రారంభంలో జపాన్ ఎపిసోడ్, అలాగే బాల్యంలోని సన్నివేశం తీసేసిన నిడివి కలిసి వచ్చేది. దీనివల్ల సినిమాకి నష్టమే కానీ లాభం లేదు. ఇక షెకావత్ క్యారెక్టర్ కు పువ్వు పంపించడం, ఇక షెకావత్ పుష్ప ఇద్దరి మధ్య సాగే సన్నివేశం వృధా అనిపిస్తుంది. శ్రీవల్లి ఫీలింగ్స్ పాటలో అందాలను చాలా ఎక్కువగా ఆరబోసిందనే మాట వినబడుతుంది. ఇది సుకుమార్ స్థాయి కాదు అనేది ప్రేక్షకుల మాట. పుష్పను పట్టుకోవడం కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు ఉంటారు అనే ఆలోచన ప్రేక్షకులకు వస్తుంది. షెకావత్ ఒక్కడే కాదు కదా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో తలెత్తుతుంది. అల్లు అర్జున్ చెప్పే డైలాగులను చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది, లేకపోతే అర్థం కావు. ఇక ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటన కనబరిచాడని చెప్పుకోవాలి. అయితే ఆ పాత్ర ముగించిన విధానం నచ్చలేదు. ఇక ఈ సినిమాలో చాలా మైనస్ గా అనిపించింది మెగా ఫ్యామిలీపై కౌంటర్లు. అవి లేకుండా ఉంటే బాగుండేది. ఇక ఓవరాల్ గా ఈ సినిమాలో ఫ్లోలో కట్టి పారేసే గుణం ఉందని చెప్పడం కంటే అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ మాత్రం బాగా ఎంగేజ్ చేశాయి. కానీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న మాట వాస్తవం. అయితే అందరి అంచనాలు అందుకోవడం కష్టం. కొన్ని అక్కర్లేని సీక్వెన్స్, చాలా వరకు ల్యాగులు, ఇవి తగ్గించి ఉంటే, ఇంకాస్త ట్రిమ్ అయ్యి ఉంటే, ఇక క్లైమాక్స్ సుఖాంతం అయిపోయినట్లుగా పాత సినిమాల స్టైల్లో గ్రూప్ ఫోటో వరకు వచ్చిన తర్వాత కూడా డామ్ అని బాంబులు పేల్చి పుష్ప 3 అని ఎండ్ కార్డ్ పడుతుంది. అయితే మూడో పార్ట్లో ఏం చెప్పదలుచుకున్నారో తెలియదు. పుష్ప ఫైర్ అయితే ఇది వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఇది ఊహించినంత వైల్డ్ ఫైర్ అయితే కానే కాదు. సింపుల్గా ఒక్క మాటలో ఫ్యాన్స్ జాతర.